పంచాయతీ ఎన్నికలపై కేశంపేట్ మండలంలోని సంఘం నుంచి మరిన్ని అప్డేట్స్ బుచ్చన అందిస్తారు. బుచ్చన, గుడ్ మార్నింగ్. చెప్పండి, పోలింగ్ సరళి ఎట్లుంది అక్కడ, అప్డేట్స్ ఏంటి? నేను ప్రస్తుతం ఉన్నది కేశంపేట మండలం సంఘం గ్రామంలో ఉన్న ఇది 1300కు పైగా ఓటాలున్న గ్రామ పంచాయతీ. నేను ఇవాళ పొద్దు నుంచి వస్తున్న రూట్లలో షాద్నగర్ నుంచి అవతల వైపు, షాద్నగర్ నుంచి ఇవతల వైపు, ఇది హైదరాబాద్కు దగ్గరలో ఉన్న మండలాల్లో ఇదొక మండలం. ఇది రూరల్ మండలం కింద అనుకోవచ్చు. ఈ రూరల్ మండలంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు దగ్గర ఈ కేశంపేట మండలంలోనే 29కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ 29 గ్రామాలలో నేను రోడ్డు మట్టి వస్తున్నప్పుడు పొద్దున్న నుంచి రోడ్లపైన ఓటర్లు గ్రామాల్లో కనబడుతున్నారు. ఈ సంఘం గ్రామంలో అంటే మొత్తం వస్తున్న వాటిల్లో అన్ని గ్రామాలలో తీసుకుంటే కనుక మిగతా వాళ్ళకంటే యూత్ ఎక్కువ మంది, యువకులు ఎక్కువ మంది కనబడుతున్నారు. యువకుల పార్టిసిపేషన్ కూడా ఈ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కువ కనిపిస్తున్నది. ఈ గ్రామాలలో ఇప్పటి నుంచి పొద్దున 7 గంటల నుంచి ఇప్పటి వరకల్లా రమారమి 40% పైగా ఓటింగ్ నమోదైంది, పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 11, 12:30 కల్లా దాదాపుగా అన్ని ఈ ఏరియాలో నేను తిరిగిన అన్ని గ్రామాలలో 12:30 కల్లా పోలింగ్ పూర్తయ్యే సూచన ఉంది. 1 నుంచి 2 గంటల మధ్య కౌంటింగ్ కూడా పూర్తి కావచ్చు. ఈ గ్రామంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ గ్రామంలో ఉన్న మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో ఎన్ని పోలింగ్ బూత్లు, ఎప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు అయిపోవచ్చు, ఇక్కడ పోలింగ్ అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ మన దగ్గర ఉన్నాడు, ఈయన అడిగి తెలుసుకుందాం. సరే, పేరు పెట్టారు? రమేష్ అండి. రమేష్ గారు, ఈ గ్రామంలో మొత్తం ఓటర్లు ఎంతమంది, ఇప్పటి వరకు ఎంత అయింది? 1339 ఓట్లు ఉన్నాయండి. 7 గంటల నుంచి 9 గంటల వరకు 567 ఓట్లు పోలైనాయి. 42% అయ్యింది. దాదాపు ఇప్పటి మళ్ళీ 9 నుంచి 11 వరకు మేము రిజల్ట్ తీసుకుంటాము. ఇప్పుడు కూడా దాదాపు 800 వరకు ఓట్లు పోలైనాయండి. దాదాపు 60% వరకు, 55% వరకు పోలింగ్ వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు పూర్తి అవుతుంది. 1 నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. తర్వాత 2 గంటలకు మేము కౌంటింగ్ స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగానే వస్తున్నాయి. ఇక్కడ అందరి యొక్క సహకారం కూడా బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులకు ఏం గురి కాకుండా నడుస్తుందండి. పోలింగ్ నిర్వహణ మంచిగా నడుస్తుంది. మీ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు గల్లంతు కావడం, లేకపోతే కనుక ఓట్లు పోవడం అట్లాంటివి జరిగినాయి? లేదండి, ఏం కాలేదండి. అలాంటిది ఏం లేదు. ఓటర్ల కోఆపరేషన్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి, మంచిగా ఉంది. అందరు సహకారం కూడా అందరు మంచిగా ఉన్నది. అంత కామ్గా నడుస్తుంది. 7 గంటలకి కరెక్ట్ 7 గంటలకు 10 వార్డులు స్టార్ట్ అయినాయండి. 7 నుంచి 9 గంటల వరకు దాదాపు 567 ఓట్లు పోలైంది. 42.3% పోలైంది. మళ్ళీ ఇప్పుడు 9 నుంచి 11 వరకు రిజల్ట్ తీసుకుంటాము. అయినా ఇప్పటికి కూడా దాదాపు ప్రతి బూత్లో 130 నుంచి 140 ఓట్ల మధ్యలో ఉన్నాయి. ఓట్లు 130 నుంచి 140 మధ్యలో ఉన్నాయి. 90 నుంచి 100 వరకు అయిపోయినాయండి ఒక్కొక్క బూత్ లో. ఇప్పటికి దాదాపు 90 నుంచి 100 వరకు వచ్చేసాయి. 10 బూతులు ఉన్నాయి. గ్రామంలో కూడా 10 వార్డులు, 1 ఇనానమస్ అయిపోయింది ఫస్ట్ వార్డు. 9 వార్డులకు మాత్రం పోటీ నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్లో మొత్తం 10 వార్డులలో ఓట్ల నిర్వహణ జరుగుతున్నది. ఒకవేళ 12-1 తర్వాత 1 గంట క్లోజ్ చేస్తారు కదా, 1:05కు 1:10కు అట్లా వస్తే అవకాశం ఇస్తారా? లేదండి, 1 గంట లోపల వాళ్ళు గేట్ లోపలికి వచ్చినట్లయితే వాళ్ళకు సీరియల్ నెంబర్ వెనక నుంచి ఇచ్చేసి వాళ్ళను ఓటుకు పర్మిషన్ ఇస్తామండి. అంతే ఈ కంపౌండ్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే 12:55, 12:59 వరకు లోపలికి వచ్చేసి ఉండాలి వాళ్ళు కంపౌండ్ లో ఉంటే వారిని ఓట్లోకి పరిగణిస్తామండి. లేదండి, లేదు. 1 o'clock షుడ్ బి క్లోజ్ ఇక్కడ. రెహానా, ఇది ఇక్కడ మొత్తం నా వెనక ఉన్న వాళ్ళు మొత్తం 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే. ఏ గ్రామానికి వెళ్ళినా సరే రోడ్ల మీద, పోలింగ్ స్టేషన్ కు బయటి పక్కన మొత్తం యువకులు ఎక్కువ మంది కనబడుతున్నారు. ఈ వీళ్ళది అంటే పోయినసారికి ఈసారికి తీసుకుంటే ఎదిగి వచ్చిన కొత్త తరం అంతా రాజకీయాల పట్ల చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. రాజకీయాల్లో తాము పాల్గొనాలనే కోరిక కూడా చాలా బలంగా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల లోపల యువకుల సంఖ్య ఎక్కువ ఉంది. యువకులు ఎక్కువ మంది ఈసారి పోటీ చేసిన వాళ్ళలో యువకులే ఎక్కువ ఉన్నారు. అందున మహిళలు, జనరల్ స్థానాలు చేసిన మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఇందులో 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కనబడుతున్నది. మొత్తం ఈ కేశంపేట మండలంలో తీసుకుంటే కనుక ఈ మండలంలో ఉన్న 29 గ్రామ పంచాయతీలలో 29 గ్రామ పంచాయతీలలో మెజారిటీగా వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళు, సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు, కొన్ని గ్రామాల్లో అనివార్యమై లేకపోతే కనుక అవసరరీత్యా తప్పిస్తే కనుక మిగతా వాళ్ళంతా కూడా యువకుల పార్టిసిపేషన్ చాలా ఎక్కువ కనబడుతున్నది. ఇక్కడ కూడా వ్యవసాయ సంబంధమైన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళల్లో పొద్దున 7 గంటల ఇక్కడ ఈ గ్రామంలో కూడా 7 గంటల కల్లా వాళ్ళు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 11:30, 12 గంటల లోపే దాదాపుగా పోలింగ్ పూర్తయ్యే సూచన ఈ గ్రామంలో కనబడుతున్నది. ఇదే కాదు, ఈ చుట్టుపక్కల చూస్తున్న మొత్తం గ్రామాల్లో కూడా ఇట్లాంటి వాతావరణం ఉంది. అంటే పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు,
తమ పనులు చేసుకుంటానికి వెళ్ళిపోతున్నారు. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు 9-10 గంటల కల్లా ఇక్కడ ఓటేసుకొని 11 గంటల కల్లా ఓటేసుకొని ఈ షాద్నగర్ కానీ, కొత్తూరు, కాటేదాను, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళిపోతారు. ఈ గ్రామం నుంచి కూడా మెజారిటీగా అట్లా వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. రోజువారీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. వ్యవసాయ సంబంధమైన పనులు సీజన్లో వ్యవసాయ పనులు అవి లేనప్పుడు హైదరాబాద్ నగరంలో సీజనల్ గా పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ హైదరాబాద్ నగరానికి ఎటు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. అంటే ఈసారి యూత్ ఎక్కువగా పాల్గొనడానికి కారణం ఏమిటి, యూత్ ఎందుకు ఎక్కువ ఉందో ఇక్కడ కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. తమ్ముడు ఏ పేరు నీ పేరు? యాదగిరి గౌడ్. యాదగిరి గౌడ్. ఎక్కువ మంది మీ వయసు వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. అంటే ఇప్పుడు యువత ముందుకు రావాలని, అందుకే యువత మొత్తం ముందుకు వస్తున్నాం. అందుకే రాజకీయంగా యువత కూడా ఎదగాలని మేము మా ఉద్దేశంతో అందరం మా క్యాండిడేట్ ను గెలిపించుకోవాలని మేము ముందుకు వచ్చినాం. అంటే ఇంత ప్యాషన్ ఎందుకుంది? రాజకీయంలో యువతకు కూడా ఒక స్థానం ఉండాలి, అందట్లో గుర్తింపు వస్తుందనా లేకపోతే కనుక ఇంకేమన్నా చేద్దాం? గుర్తింపు ఉండాలి, ప్రజాసేవ చేయాలని మాకు కూడా ఒక పట్టుదల ఉంది. అందుకే ఎక్కువ వస్తున్నారు. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు. చదువుకున్న వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ క్యాండిడేట్ లో లేరు, ఇప్పుడున్న క్యాండిడేట్ లో చదువుకున్న వాళ్ళు లేరు. ఏం పేరు? పేరు నా పేరు గణేష్ సార్. గణేష్. ఎక్కువ మంది యూత్ రావడానికి ప్యాషన్ తో పాటు ఇంకేమన్నా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలను బట్టి యూత్ రావడం జరుగుతుంది సార్. ఈ జరుగుతున్న రాజకీయాల పరిమాణాలను బట్టి యూత్ ముందు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది, సమాజంలో ఒక పేరు ఉంటది, హోదా ఉంటే 10 మందిలో గుర్తింపు ఉంటది. ఆ బహుశా గుర్తింపే కావచ్చు. రాజకీయాలు ఉంటే కనుక మీడియాలో రకరకాల మీడియాలో వార్తలు వస్తాయి. కుటుంబాలలో, గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలలో మొత్తంగానే సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. మాకంటే ఒక గుర్తింపు ఉండాలి, ఆ సమాజంలో ఉన్నందుకు తాము ఏదో ఒక పని చేసి ఒక నిరూపించుకోవాలనే తాపత్రయం, పట్టుదల యువకులు ఎక్కువ కనబడుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల కనుక నేను పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసిన, ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా ఈసారి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకుని గ్రామ స్థాయి నుంచే రాజకీయాన్ని అభ్యాసనం చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టుగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బట్టి అర్థమవుతున్నది. ఇప్పటికైతే గ్రామీణ ప్రాంతాలలో పొద్దున 7 గంటల నుంచి ఇప్పటి వరకల్లా 50% పైగా పోలింగ్ నమోదైంది. 12-12:30 లోపల దాదాపుగా ఆ పోలింగ్ అంతా పూర్తయ్యే వాతావరణం కనబడుతున్నది. రాయన